తన వాళ్ళను నమ్మించి తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ సూరజ్ ఎవరో తెలుసుకొని షాక్‌లో జోష్న. మరి ఇదంతా ఎలా జరగబోతుంది? అసలు సూరజ్ ఎవరు? సూరజ్ ఎవరని తెలుసుకుని జోష్న షాక్ అయ్యింది. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వీడియోని వెంటనే లైక్ చేసేయండి. ఇక్కడ డాక్టర్ అయితే డిశ్చార్జ్ చేస్తానని చెప్పేస్తాడు. ఎప్పుడైతే శ్రీధరు ఇక్కడ ఉండలేను అని చెప్తాడో దాంతో ఇక డాక్టర్ డిశ్చార్జ్ చేయడంతో కార్తీకు శ్రీధర్ని తీసుకుని బయలుదేరతాడు. కాంచనికి శ్రీధర్ కరెక్ట్ సమాధానం చెప్పకపోవడంతో నువ్వేం కంగారు పడకు, వాళ్ళ నాన్న దగ్గరే ఉన్నాడు కదా వచ్చేస్తాడులే అని చెప్పేసి కాంచన చెప్తూ ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత తన చెల్లెలతో చెప్తాడు, అమ్మని నాన్నని రక్త సంబంధాలని కోల్పోతే ఇక తిరిగి వాళ్లను ఎప్పటికీ తెచ్చుకోలేము. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ ఫోటోకి దండ వేసి బాధపడే కన్నా వాళ్ళు ఉండగానే ఆ విలువని తెలుసుకుంటే బాగుంటుంది. నువ్వు చూడలేకపోతే నాన్నను నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పేసి కార్తీక్ చెప్పడంతో, లేదు అన్నయ్య, నాన్నను జాగ్రత్తగా చూసుకుంటాను, ఇక మీదటి ఎప్పుడూ కూడా నాన్నతో నేను గొడవ పడను అని చెప్పేసి స్వప్న అయితే చెప్తూ ఉంటుంది. ఇక సరే అయితే జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన, ఎక్కడికి వెళ్ళారా? మీ నాన్నేరి? నాన్నెందుకు? నాన్నని ఇంటి దగ్గర దింపేసి వచ్చాను. నువ్వు దింపి రావడం ఏంటి? అసలు మీ నాన్న దగ్గరికి ఎందుకు వెళ్ళావు? పైగా దీపకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, నాన్నకి నాన్నకి కాస్త హెల్త్ బాగోకపోతే వెళ్ళాను. ఏమైంది మీ నాన్నకి? ఏం జరిగిందిరా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే, ఏం లేదు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? హార్ట్ స్ట్రోకా? చిన్నదంటావేంట్రా? అవును, నువ్వేం కంగారు పడవలసిన అవసరం లేదు, ఇప్పుడు బాగానే ఉందమ్మా, టెన్షన్ పడకు, అంతా బాగానే ఉందని చెప్పారు డాక్టర్. నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఎందుకో నీరసంగా కనిపిస్తున్నారో హాస్పిటల్లో చెక్ చేయించుకోండి అని చెప్తే ఆయన నా మాట అస్సలు వినలేదు, వినకుండా ఇక్కడ దాకా తెచ్చుకున్నారు అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది. కాంచన అమ్మకి నాన్నంటే ఎంతో ప్రేమ, కానీ నాన్న తనని నమ్మించి మోసం చేశాడనే బాధ కూడా అంతగానే ఉంది. అందుకే అమ్మ నాన్నని క్షమించలేకపోతుంది. అసలు విషయం చెప్తే ఇంకా బాధపడుతుంది. అందుకనే ఇక అసలు విషయం చెప్పకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇక అలా లోపలికి వెళ్ళిన తర్వాత దీప అడిగేసరికి అసలు విషయాన్ని బయట పెడతాడు. ఇప్పుడెలా? మావయ్య గారి పరిస్థితి? ఏం కంగారు పడకు, ఈసారైనా స్వప్న మారుతుంది అనుకుంటున్నాను. స్వప్న కారణంగానే నాన్న దిగులు పడుతున్నాడు, అందుకే నాన్న ఇక్కడి వరకు తెచ్చుకున్నాడు. ఖచ్చితంగా స్వప్నలో మార్పు వస్తే నాన్నకి ఉన్న దిగులు కూడా పోతుంది. స్వప్న కాపురం గురించి నాన్న చాలా బాధపడుతున్నాడు, అన్నీ వివరంగా చెప్పొచ్చాను కాబట్టి స్వప్నలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య గారికి ఏం కాకూడదు, అత్త తట్టుకోలేదు అని చెప్పేసి దీప్ అంటూ ఉంటుంది. అలా దీప కార్తీక్ ఇద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే తన తండ్రి శ్రీధర్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నాన్నకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, నాన్నంటే మాకు ఎంతో ఇష్టం, మేమంటే ఆయనకి ప్రాణం, ఆయన లేకపోతే మేము తట్టుకోలేం, ఇంకా ఆయన స్వప్న మారితే బాగుండు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే జోష్న పారిజాతం మాట్లాడిన మాటలకి ప్లాన్ చేసి మరీ తనని ఇరికించారని చెప్పేసి ఇదంతా కూడా తలుచుకుంటూ పగతో రగిలిపోతూ, బావా, చాలా తెలివిగా నన్ను ఇరికించావు కదా, చాలా తెలివిగా నన్ను నువ్వు మోసం చేసావు, నువ్వు, గ్రాని, దీప ముగ్గురు కలిసి నన్ను ఎంతగా మోసం చేస్తారని అనుకోలేదు. నా వేలితో నా కన్నే పొడిచారు. చూడండి ఏం చేస్తానో, మీ ముగ్గురిని వదిలిపెట్టను, ముగ్గురికి బుద్ధి చెప్తాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నీ చేతే నేను తాళి కట్టించుకొని తీరతాను, నువ్వే నా మెడలో తాళి కట్టబోయేవాడివి, నెల లోపులో ఖచ్చితంగా నువ్వు నా మెడలో తాళి కడతావు అని చెప్పేసి పగతో రగిలిపోతూ తనతో తనే ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక జోష్న అయితే మాత్రం, బావా, అక్కడ జోష్న పరిస్థితి ఎలా ఉందో ఇంకెలా ఉంటుంది, నీ మీద, నా మీద, అలాగే పారు మీద కూడా కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
పారు మేనేజ్ చేస్తుందిలే. పారు ఉంది కదా అక్కడ. ప్రస్తుతం పారు మన పార్టీ కాబట్టి మనకెలాంటి ఇబ్బంది ఉండదు. మన దాకా ఎలాంటి సమస్య రానివ్వదు. దాని తిక్క దానికే కుదురుస్తుంది అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తెల్లవారుతుంది. రోజు గడిచిపోతుంది. తన తండ్రికి ఫోన్ చేస్తాడు. హెల్త్ ఎలా ఉందని అడుగుతాడు. ఇక అంతా బాగానే ఉంటుంది. ఈ విషయం అయితే అక్కడ ఇక శివనారాయణతో కూడా చెప్తాడు. "ఏరా అల్లుడు ఆఫీస్‌కి రాలేదంటేంటి?" అని చెప్పి అడుగుతూ ఉండగానే, నాన్నకి బాలేదు. నాన్నకి హెల్త్ కాస్త డిస్టర్బ్ అయింది అని చెప్పేసి, ఇక హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్ ఉందని చెప్పేసి, అక్కడ శివనారాయణతో చెప్తాడు కార్తీక్ అయితే. "ఏంట్రా ఇదంతా? ఏం కాదు తాత. నాన్నకేం కాదు. నువ్వేం కంగారు పడకు. స్వప్న గురించి ఈ మధ్య కాలంలో నాన్న ఎక్కువగా ఆలోచించడం కారణంగానే ఇదంతా జరిగింది" అని చెప్పేసి, ఇక ఈ విషయంలో టెన్షన్ పడకు. నాన్నకి చెప్పాను. స్వప్న కూడా ఇక నుంచి మారుతుందని అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఇలా ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు. అంతా అయిపోతుంది. ఇంకా అనుకోకుండా బయటికి వెళ్ళిన సమయంలో అక్కడ మళ్ళీ కనిపిస్తాడు సూరజ్ అయితే. సూరజ్ కనిపించడంతో హలో బ్రదర్, బ్రదర్ అని చెప్పేసి కార్తీక్ పిలుస్తూ ఉంటాడు. మీరా? మీరు మళ్ళీ నాకు కనిపించారు అంటే మీరే కదా చెప్పారు ఇది డెస్టినీ అని. అంటే మనల్ని డెస్టినీ కలిపిందనే కదా. అవును బ్రదర్, నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీరిలా పదే పదే నాకు కనిపించడం కూడా హ్యాపీగానే ఉందని చెప్పేసి సూరజ్ అయితే చెప్తూ ఉంటాడు. అలా కాసేపు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒకరినొకరు పొగుడుకుంటూ ఉంటారు. సూరజ్ చాలా మంచివాడిగా కార్తీక్‌కి బాగా దగ్గరవుతాడు. అలా దగ్గరైన తర్వాత సూరజ్‌ని ఇంటికి తీసుకుని వెళతాడు. అలా ఇక సూరజ్‌ని తన మేనత్తింటికి తీసుకువెళ్తాడు. తన ఇంటికి కాదు. అలా తీసుకుని వెళ్ళేసరికి కార్తీక్ ఎవర్రా అతను అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఈలోగా ఏంటి ఇతన్ని తీసుకొచ్చాడేంటి? ఇతన్ని కానీ పెళ్ళికొడుకు అంటాడా ఏంటి? అసలే వీడు నాకు ఆ రోజు బొమ్మలు అమ్మే షాప్‌లోనే పెద్ద షాక్ ఇచ్చి నాకు ఇవ్వమన్నా కూడా ఆ బొమ్మ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే, తాతయ్య అదే ఆ రోజు నాన్నని కాపాడాడు అని చెప్పానే, ఇతనే సూరజ్. చాలా మంచివాడు. ఆ రోజు నిజంగా తనకి ఇంపార్టెంటు ఏదో మీటింగ్ ఉన్నా కూడా దాన్ని వదిలేసుకుని, తన లైఫ్‌ని వదిలేసుకుని మరీ నాన్నని కాపాడాడు. ఒక ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదన్న తన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. నిజంగా చాలా మంచివాడు తాతయ్య. బాబు నువ్వెవరో దేవుళ్ళ మా అల్లుడిని కాపాడావు. నిజంగా చాలా మంచివాడివి. నీలాంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంటున్నారు. నీలాంటి వాళ్ళు ఎక్కడో కానీ కనిపించడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో లేట్‌గా వెళితే వాళ్ళ ఫ్యూచరే పోతుందని చెప్పేసి మనిషి ప్రాణం పోతున్నా వదిలేసి చూస్తూ వీడియోలు తీసుకునే వాళ్ళే తప్ప, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయే వాళ్ళే కానీ పట్టించుకునే వాళ్ళంటూ ఎవ్వరూ ఉండడం లేదు. కానీ నువ్వు మాత్రం చాలా మంచివాళ్ళ ఉన్నావు. నిన్ను చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక పక్క దశరథ, మరో పక్క శివనారాయణ కూడా. ఇలా ఇక ఆ కుటుంబానికి కూడా నచ్చేస్తాడు. వాళ్ళతో కూడా చాలా వినయంగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడి ఇక దీప టీ తీసుకొచ్చిస్తే తాగేసి వెళ్ళొస్తాను సార్ బ్రో, వెళ్ళొస్తాను బ్రో అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సూరజ్ అయితే. అక్కడి నుంచి వాళ్ళ మీటింగులు మళ్ళీ 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 జరుగుతూనే ఉంటాయి. హమ్మయ్య, వీడైతే పెళ్లి కొడుకు కాదు, ప్రశాంతంగా ఉందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జోష్న అయితే మాత్రం. ఇలా పదే పదే సూరజ్ ఎదురుపడడం, ఒకరి తర్వాత ఒకరికి సూరజ్ బాగా నచ్చడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా సూరజ్ విషయంలో రోజుకి ఒక్కసారిన డిస్కషన్ అనేది ఆ ఇంట్లో మొదలవుతూ ఉంటుంది. సూరజ్ చాలా మంచివాడు. తను ఎలా మనకి పరిచయం అవ్వాడో కానీ దేవుడు ఎలా మనకి అతన్ని దగ్గర చేశాడో తెలియదు కానీ అతన్ని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కార్తీక్. ఎప్పటికప్పుడు మనకి హెల్ప్ చేస్తూనే ఉంటున్నాడు. ఎప్పటికప్పుడు ఎదురు పడుతూనే ఉంటున్నాడు. ఎన్నిసార్లు తనని చూసినా తన వినయం చూస్తుంటే మాత్రం చాలా ముచ్చటేస్తుంది. అలాంటి వాళ్ళు ఈ రోజుల్లో ఎవరున్నారు అని చెప్పేసి అలా మాట్లాడుకుంటూనే ఉండగానే ఈలోగా పారిజాతం అయితే వస్తుంది. ఆ అబ్బాయి గురించి అంతగా మాట్లాడేస్తున్నారు. ఆ అబ్బాయి బాగా నచ్చాడు అని చెప్తున్నారు. నెల రోజుల్లో పెళ్లి చేయవలసిన మనవరాలు ఇంట్లోనే ఉంది.
మీకు నచ్చిన అబ్బాయి మీ కళ్ళ ముందు పదే పదే కనిపిస్తున్నాడు. ఇదంతా ఆ దేవుడు చేసే లీలేమో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏమంటావు పారిజాతం? అసలు నీ మాటల్లో అర్థమేంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఏముంది, ఆ అబ్బాయికి మన జోష్నకి ముడి వేస్తే బావుంటుందేమో. అందుకనే ఆ అబ్బాయి మనకి పదే పదే కనిపిస్తున్నాడేమో. ఈ విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచించండి. పారిజాతం, మంచి నిజంగా చాలా మంచి సలహా ఇచ్చావు. ఇప్పటి వరకు నాకు ఈ ఆలోచనే రాలేదు. నిజంగా నువ్వు గ్రేట్ పారిజాతం. ఈ మధ్య కాలంలో నీ మంచితనం రోజు రోజుకి పెరిగిపోతుంది. నా మనవరాలు జోష్నకి నెల రోజుల్లో పెళ్ళెలా జరుగుతుందని ఆలోచిస్తున్నానే తప్ప మన కళ్ళ ముందు ఇంత మంచి అబ్బాయి తిరుగుతూ ఉంటే అతన్ని అడగాలనే ఆలోచన నాకు రాలేదు. కార్తీక్, ఇదేదో ఆలోచన బాగుందిరా. నిజమే పారు, మంచి సలహానే ఇచ్చావు. నాకు కూడా ఈ ఆలోచన నచ్చింది. జోష్నకి ఈడు జోడు బావుంటాడు. పైగా చాలా మంచివాడు. బావలాంటి వాడు కావాలి అంది కదా. నాలాంటి వాడే, నాలానే ఆలోచిస్తాడు. నాకన్నా మంచిగా దీపలా ఆలోచిస్తాడు. అంతకన్నా మంచివాళ్ళు ఇంకెవరుంటారు అని చెప్పేసి అంటూ ఇక మెల్లగా పెళ్లి ఆలోచనలోకి వెళ్తుంది సూరజు విషయం. ఆ కుటుంబంలో అందరికీ కూడా ఒక పక్క సుమిత్ర, మరో పక్క దశరథ, ఒక పక్క శివనారాయణ, వీళ్ళందరికీ కూడా అతను పర్ఫెక్ట్ జోడి అని, అలాగే అతని ప్రవర్తన ఇవన్నీ కూడా నచ్చుతాయి. అలా నచ్చేసరికి ఇక అందరూ వాళ్ళలో వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. వాళ్ళలో వాళ్ళు సూరజ్ ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. సూరజ్ ఎవరు ఏంటి అనే ఎంక్వైరీలో సూరజ్ ఎవరన్నది పూర్తి వివరాలు అయితే బయటికి రానివ్వకుండా చాలా తెలివిగా మేనేజ్ చేసుకుంటాడు సూరజ్ అయితే. ఇంకా కుటుంబంలో ఎవరికి కూడా సూరజ్ ఒక మంచివాడు, తన కుటుంబం అందరూ కూడా మంచివాళ్ళు, అంతవరకే ఇంకా కుటుంబానికి సంబంధించిన విషయం. ఇంకా అలాగే ఆస్తిపాస్తుల విషయంలో కూడా పర్వాలేదు. ఇంతవరకు ఆ కుటుంబం గురించి తెలుసుకుంటారు అందరూ కూడా. అలా తెలుసుకుని తన కళ్ళ ముందే అంత మంచితనం కనిపించేటోడు అతని గురించి అంత డీప్గా కూడా మనం ఎంక్వైరీ చేయవలసిన అవసరం లేదు. ఇంకా మంచితనం అనేది ముసుగు వేసుకుంటే అది జరగదు. మంచివాడు కాబట్టే మన మధ్యలోకి రాగలుగుతున్నాడు. అతని విషయంలోకి ఎంతకన్నా ఆలోచించడం ఎందుకు? ఈ విషయంలో జోష్నతో ఒక మాట మాట్లాడి ఆ తర్వాత పెళ్లి సంబంధాన్ని సెట్ చేస్తే బాగుంటుందేమో అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇంకా జోష్నతో మాట్లాడేదేంట్రా? జోష్న పెళ్ళికి ఒప్పుకోవాల్సిందే, పెళ్ళికి తల వంచాల్సిందే. లేకపోతే ఏం జరుగుతుందో జోష్నకి ఆల్రెడీ నేను చెప్పాను. జోష్న పెళ్ళికి ఒప్పుకునే తీరుతుంది. అబ్బాయి చాలా మంచివాడు, ఇంతకన్నా గొప్పవాడు ఎక్కడుంటాడు? నీలాంటివాడు కావాలి. నువ్వు మంచివాడు అని చెప్పేసే కదా నిన్ను ప్రేమించాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటూ నీ చుట్టూ తిరుగుతుంది ఇప్పటికీ కూడా. మరి నీలాంటి వాడే ఆ అబ్బాయి అయినప్పుడు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి తనకు అభ్యంతరం ఏంటి? నేను అడిగి తెలుసుకుంటాను. నేను అడిగి ఈ సంబంధాన్ని ఓకే చేయిస్తాను అని చెప్పేసి ఇక జోష్ననైతే పిలుస్తుంది. అలా పిలిచేసరికి, ఏంటి మమ్మీ, సూరజ్ ఎలా ఉంటాడు? సూరజ్ నీకు నచ్చాడా? మమ్మీ, ఎందుకు అతని గురించి నన్ను అడుగుతున్నావు? అతని గురించి నన్ను అడగాల్సిన అవసరం ఏముంది? అయినా సూరజ్ గురించి మన మధ్య ఇప్పుడు డిస్కషన్ ఎందుకు? అతనికి మనకి పెద్ద సంబంధం ఏముంటుంది? ఏం మాట్లాడుతున్నావు? అతను నీకు నచ్చాడా లేదా అని అడిగాను. ఇవన్నీ నిన్ను క్వశ్చన్ చేయమని అడగలేదు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే ఈలోగానే ఇక, మమ్మీ అసలు దేని గురించి అడుగుతున్నా నాకు అర్థం కావడం లేదు. అడిగేది నిన్నే, చెప్పు అని చెప్పేసి అంటూ ఉండగానే తన విషయంలో విమర్శించాల్సిందే లేదు, ప్రశంసించాల్సింది లేదు. ఒకసారి షాపింగ్ మాల్లో మా ఇద్దరికి గొడవైన విషయం మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక అంతకుమించి నాకు తనకి మధ్య ఏముంటుంది? ఇప్పుడు ఉండాలి, ఇక ముందు ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ? అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నాం. నీకు అతనికి జోడీ బాగుంటుంది. మీ ఇద్దరి మధ్య ఇక ప్రేమ కూడా బాగుంటుంది. మీ ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ ఇల్లు సంతోషంగా ఉంటుంది. ఇక నీకు కాబోయే భర్త అతనే అని చెప్పి మేమందరం నిర్ణయించుకున్నాము అని అంటూ ఉంటారు. ఇక అందరూ కూడా, మీరు నిర్ణయించుకుంటే సరిపోతుందా ఏంటి? మళ్ళీ ఏమనాలి అనుకుంటున్నావు? మళ్ళీ ఆ వాయిదా వేసి కార్తీక్నే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా? నీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇంకొకసారి చెప్పడం ఉండదు. ఎందుకంటే నువ్వు కనుక మా మాట వినకుండా మరొక ఆడదాని జీవితం నాశనం చేసి
కార్తీక్ జీవితంలోకే వెళతానని చెప్పి, ఇప్పుడు మేము తీసుకొచ్చిన ఈ పెళ్లి సంబంధం కనుక క్యాన్సిల్ చేసి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావనుకో, కొట్టడం కాదు, గెంటేస్తాను బయటికి. నీకు ముందే చెప్పాను, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే గెంటేస్తానని. ఇంక నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకొని తీరాల్సిందే. లేకపోతే ఇంటి బయటకు వెళ్ళి అప్పుడు మాట్లాడు. ఇక నీవు ఒంటి మీద బట్టలు తప్ప కనీసం ఒక జత బట్టలు కూడా ఇవ్వకుండా ఇంటి నుంచి బయటకు తోసేస్తాను అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటే ఒక్కసారే షాక్ అయిపోతుంది జోష్న. తప్పనిసరి పరిస్థితిలో ఎక్కడ తన బ్రతుకు రోడ్డున పడిపోతుందో అని చెప్పేసి పెళ్లి టైంలో ఏదో ఒక రకంగా మాయ చేసి ఆ పెళ్లి కొడుకు నుంచి తప్పించుకుందాం, పెళ్లి కొడుకుతో ఒక ఆట ఆడుకుంటే వాడే తనని వదిలి పారిపోతాడని చెప్పేసి లెక్కలో పెళ్ళికైతే ఒప్పేసుకుంటుంది. అలా ఒప్పుకున్న జోష్న ఇక అక్కడ సూరజ్తో మాట్లాడాలని చెప్పేసి సూరజ్ దగ్గరికి అయితే వెళుతుంది. అలా వెళ్ళేసరికి, ఏంటి మీరేంటి ఇలా వచ్చారు? మనకి పెళ్లి కుదిరింది కదా, అయితే మాట్లాడడానికి వచ్చారా? అవును, మాట్లాడడానికి వచ్చాను అని చెప్పేసి అంటూ ఉండగానే, సరే నేనే వస్తాను పదండి అని చెప్పేసి బయటికి అయితే వెళతాడు సూరజ్. అలా వెళ్ళేసరికి, ఏం మాట్లాడాలండి? ఏదైనా చెప్పాలా? ఏదైనా చెప్పడానికి వచ్చారా అని చెప్పేసి అంటూ ఉండగానే, అవును చెప్పడానికి వచ్చాను. నేను మీకు నచ్చానా? అవును, నచ్చారు కాబట్టే కదా పెళ్ళికి ఒప్పుకున్నాను. మీరు, మీ కుటుంబం అందరూ కూడా చాలా బాగా నచ్చారు. మీ కుటుంబంలో ఒక్కొక్కరు చాలా మంచివారు. నిజంగా మీలాంటి ఫ్యామిలీ దొరకడం నా అదృష్టం. అందుకని ఈ పెళ్ళికి వెంటనే ఓకే చెప్పాను. ఫ్యామిలీ గురించి చూసి నా గురించి నువ్వు ఎంక్వైరీ చేసుకోకుండానే ఈ పెళ్ళికి ఓకే చెప్పినట్టున్నావు. నాకు మా బావ అంటే ఇష్టం, కానీ ఆ విషయం ఇంట్లో ఎవ్వరూ కూడా ఒప్పుకోరు. ఎందుకంటే మా బావకి పెళ్ళి అయిపోయింది కాబట్టి. ఇప్పుడు నన్ను మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు? మనసు లేని నన్ను పెళ్లి చేసుకుంటే జీవితం అంతా బాధపడాల్సి వస్తుంది కదా అని చెప్పేసి అంటూ ఉండగానే, అయ్యో పర్వాలేదండి, ఎందుకంటే మీరు మీ బావని ఇష్టపడ్డారు, కానీ మీ బావకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. అందుకని ఇంక ఈ విషయంలో మీరు ఎలాగూ ఇక మీ బావ జీవితంలోకి వెళ్ళలేరు కాబట్టి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అమాయకంగా మాట్లాడతాడు. నువ్వెక్కడ దొరికావురా నా ప్రాణానికి? ఇంత అమాయకుడు అయితే సమాజంలో ఎలా బ్రతుకుతావు? అయినా ఒకరిని ప్రేమించిన అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావు? చేసుకుంటాను. ఏంటి ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఏంటి నీ మీద ఇష్టంతోనో లేకపోతే మోజుతోనో నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాననుకుంటున్నావా? లేకపోతే కళ్ళజోడు పెట్టుకుని ఉన్నాడు కదా అమాయకుడు మంచివాడు అనుకుంటున్నావా? నిన్ను పెళ్లి చేసుకుని నీ పొగరు దింపడానికే ఇప్పటి వరకు అమాయకుడిగా మంచివాడిగా నీ కుటుంబంలో ఒక్కొక్కరిని నమ్మిస్తూ వచ్చాను. చివరికి అందరూ నా వలలో పడ్డారు. ఇప్పుడు నీ మెడలో తాళి కట్టి నీ పొగరు అణచబోతున్నాను. నువ్వు చేసిన ద్రోహాలకి నీకు శిక్ష వేయబోతున్నాను. ఏ ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అసలు అని చెప్పేసి అంటూ ఉండగానే, నేను ఎవరా? నేనెవరు నీకు తెలియాలంటే ఉండు ఒక్కసారి అని చెప్పి ఫోన్లో ఉన్న తన అన్నయ్య వైరా ఫోటోని చూపిస్తాడు. వైరా తను కలిసి ఉన్న ఒక ఫోటోని జోష్నకి చూపించేసరికి షాక్ అయిపోతుంది. వైరా, వైరాకి నువ్వేమవుతావు? వైరా, వైరా మా అన్నయ్య. బిజినెస్లో ఇక పోటీలు అలాగే గొడవలు కామన్. కానీ తన బిజినెస్ తను చేసుకుంటూ వెళుతుంటే బిజినెస్ విషయంలో వేలు పెట్టి మా అన్నయ్యని జైలు పాలు చేసావు. కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బు కొట్టేయాలనుకున్న మా అన్నయ్య జీవితం మీదే దెబ్బ కొట్టి మా అన్నయ్య ఊరే వదిలి పారిపోయే పరిస్థితికి తీసుకొచ్చి నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నావు. ఆ అన్నయ్యకి తమ్ముడిగా నీ మీద పగతో రగిలిపోతున్న నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను? అందుకే నీ వాళ్ళను ఒప్పించి మెప్పించి మంచివాడిగా నటించి నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. ఏంటి ఈ నిజాలన్నీ ఇప్పుడు నీ వాళ్ళతో చెప్దామనుకుంటున్నావా? నువ్వు చేసిన దుర్మార్గాలన్నీ కూడా నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. నీ గురించి నేను బయట పెడితే నీ వాళ్ళు నిన్ను మెడ పట్టుకుని బయటకు గెంటేస్తారు. కాబట్టి చచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకోవడం తప్ప నీకు ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్పేసి ఊహించని షాక్ అయితే ఇస్తాడు సూరజ్. సూరజ్ దగ్గర ఫోటోలు, సూరజ్ చూపించిన సాక్ష్యాలు ఇవన్నీ చూసేసరికి
జోష్నకి సూరజ్ ఎవరో తెలిసిపోయేసరికి పెద్ద షాకే ఎదురైపోతుంది. నిర్ఘాంతురాలైపోయి జోష్న ఉండిపోతుంది. తనని పెళ్లి చేసుకోవాలనుకున్న వాడికి తనంటే ఎంత పగుందో తెలుసుకుని. అలా వైరా తమ్ముడే సూరజ్ అని తెలుసుకునేసరికి ఇక జోష్నకి ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే ఒక్క లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.